ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 2వ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఈ 34వ రోజైన ఈ రోజున జీవితంలో భరించలేనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఆ సమయాన్ని దాటడం నరకంగా మారింది నాకు అని చెప్పి. అలాంటి ముఖ్యమైన సందర్భాల గురించి చాణక్యుడు ఈరోజు శ్లోకంలో తెలియజేస్తున్నారు. కాంతా వియోగ స్వజనాపమాన రుణస్య శేషం కునృపస్య సేవా దరిద్రభావో విషమా సభాచ వినాగ్నిమేతే ప్రదహంతి కాయం అని చెబుతూ ఉన్నారు. అంటే మన శరీరానికి తగిలేటువంటి గాయం కంటే మనసుకు తగిలినటువంటి గాయం చాలా బాధని కలిగిస్తుంది. ఆ మనసుకి తగిలినటువంటి గాయమే ఈ శరీరానికి అగ్ని లేకుండానే శరీరం మొత్తాన్ని కూడా దహించేసినట్లుగా భావన కలుగుతుంది మనకని చెప్తున్నారు చాణక్యుడు. ఆ సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇష్టమైనటువంటి సఖి, ఇష్టమైనటువంటి ప్రాణంగా చూసుకునేటువంటి భార్య దూరంగా ఉండడం, అలానే మనం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ అవమానించడం, అప్పులు ఎంతసేపటికి కూడా తీరకుండా వెంటాడుతూ ఉండడం, ఒక దుర్మార్గుడైనటువంటి యజమాని కింద బానిసలాగా పనిచేయడం, కటికమైనటువంటి పేదరికంలో అనుభవిస్తూ ఉండడం, అలాగే విజ్ఞులు, పండితులు, గొప్పవాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో సమాజంలో ఆ సభలో మనకి అవమానం అనేది కలగడం, ఈ 6 పరిస్థితులు కూడా మనిషికి నిప్పు అనేది లేకుండానే బ్రతికుండగానే కాల్చి బూడిద చేసే సందర్భాలు అని ఆచార్య చాణక్యుడు మనకి ఈ అద్భుతమైన శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. స్వస్తి.